హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 4కి సంబంధించిన పోస్టుల భర్తీకి సంబంధించి అనుమతి కోసం ఆర్థిక శాఖకు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక నివేదిక అయితే పంపించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్ననే ఈ యొక్క నివేదిక అయితే పంపించారు. సో అఫీషియల్గా వచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నివేదిక అనేది నిన్ననే పంపించడం జరిగింది. ఇక్కడ మీరు డేట్ చూసుకోవచ్చు. అయితే ఏపీపీఎస్సీ సెక్రటరీ నుంచి ఈ యొక్క లెటర్ అనేది టు ది ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది అనుమతి కోరుతూ. ఇక్కడ సబ్జెక్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఫైనాన్స్ క్లియరెన్స్ అకార్డెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్ in 2016 and 2018, issuance of notifications held for want of amendment of rules or EBC reservation points, etc. Commission intends to issue notifications under intimation to the government. పర్మిషన్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆ పర్టికులర్ పోస్టులకి సంబంధించి పలు తేదీల్లో రిలీజ్ చేసినటువంటి జీవోస్కి సంబంధించి 2016, 18, 2021లో రిలీజ్ చేసినటువంటి జీవోల ద్వారా భర్తీ చేయడానికి అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చినటువంటి యొక్క వేకెన్సీస్కి సంబంధించిన జీవో నంబర్స్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 1180 పోస్టులకి సంబంధించి అలాగే ఈబీసీ రిజర్వేషన్స్ని కూడా అమలు చేస్తూ ఫర్దర్గా ఈ పోస్టులకి సంబంధించి 15 కేటగిరీలో ఉన్నటువంటి ఒక 1180 పోస్టులకి సంబంధించి ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి కోరుతూ దీనికి సంబంధించి ఈ యొక్క లెటర్ అనేది ఈ యొక్క ఏపీపీఎస్సీ సెక్రటరీ నుంచి గవర్నమెంట్కి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీకి యొక్క లెటర్ అయితే పంపించడం జరిగింది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 4కి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఈ లిస్ట్ కూడా మీరు ఇంతకుముందే చూడడం జరిగింది. ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్, అలాగే చాలామంది ఎదురు చూస్తున్నటువంటి 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి గ్రూప్ 4 క్యాడర్ కింద ఉన్నటువంటి వేకెన్సీస్తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3కి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 60 వేకెన్సీస్కి సంబంధించినటువంటి లిస్టులో కూడా మనకి మెన్షన్ చేశారు. ఇంకా వీటితో పాటు హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీసెస్, అలాగే తెలుగు రిపోర్టర్స్కి సంబంధించి, ఇంగ్లీష్ రిపోర్టర్స్కి సంబంధించి, ఏపీ లెజిస్లేటివ్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి ఇక్కడైతే పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి ప్రీవియస్గా మిగిలిపోయినటువంటి 150 పోస్టులకి సంబంధించి కూడా పర్మిషన్ కోరుతూ ఇక్కడైతే మనకి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో చాలామంది 150 పోస్టులకి సంబంధించి ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో చాలామంది జాయిన్ అవ్వకపోవడం, కొంతమందికి అర్హత లేకపోవడం వల్ల ఇందులో జాయిన్ అవ్వలేదు. సో ఆ పోస్టులను కూడా రిలీజ్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఈ విధంగా మెన్షన్ చేస్తూ ఆ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కింద 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 కింద 22, ఇంకా శాంపుల్ టేకర్కి సంబంధించి ఇన్ ఏపీ పిఎం పిహెచ్ఎల్ అండ్ ఎఫ్కి సంబంధించి 3 పోస్టులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో 11, సెరికల్చర్ ఆఫీసర్కి సంబంధించి 1 పోస్టు, అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి 3, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి 2, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 1 పోస్టు, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 1, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్కి సంబంధించి 3, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించి 6, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి సంబంధించి 29, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 2 పోస్టులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి 1, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ 2 క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్ కింద 2 పోస్టులు, ఇంకా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 2 పోస్టులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్లో 2 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 3, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేటర్కి సంబంధించి 1 పోస్టు, సీనియర్ ఆడిట్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించి 3, సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి 3 పోస్టులు, సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 2 కేటగిరీ 1 కింద ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద 2 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1 వేరియస్ డిపార్ట్మెంట్స్ కింద 2 పోస్టులు ఉన్నాయని
ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి ఏపీ రూరల్ వాటర్ సప్లై, అలాగే ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో, ఏపీ వాటర్ రిసోర్సెస్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో, ఇంకా వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మెకానికల్ కింద, సివిల్ కింద ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా అయితే ఇక్కడ ఏఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి ఈ పోస్టులకి సంబంధించి పర్మిషన్ కోరుతూ మొత్తం 1180 పోస్టులు, అలాగే ప్రీవియస్గా మిగిలిపోయినటువంటి 150 పోస్టులకి సంబంధించి పర్మిషన్ కోరుతూ ఈ విధంగా అడిషనల్ సెక్రటరీ అయితే పంపించడం జరిగింది. ఐఎమ్ దేర్ ఫోర్ టు రిక్వెస్ట్ దట్ ది ఏపీపీఎస్సీ మే బీ పర్మిటెడ్ టు ఇష్యూ ద నోటిఫికేషన్ ఫర్ ఆల్ ది కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ 1180 at once on receipt of orders on amendment to Rule 22 of State and Subordinate Service Rules regarding EBC reservation and notify the unfilled or non-joining vacancies of recently concluded recruitments as per the rules and procedure in వేగు అని చెప్పేసి ఇక్కడైతే దీనికి సంబంధించి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మనకి ఖచ్చితంగా వచ్చే నెలలో ఈ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. సో ఇది మనకి వచ్చినటువంటి అప్డేటు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.